హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. నా పేరు సౌభాగ్య. ఈరోజు మటన్ కీమా సమోసా చేస్తున్నాం. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీ. నేను చేసే ఈ కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను మొదటగా కడాయి పెట్టుకుందాం. దీంట్లో ఒక గరిట ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్లు అండి, ఒక గరిట వస్తుంది. 1/2 టీ స్పూన్ సాజీరా. ఇది వేగిన తర్వాత మటన్ కీమా 1/2 కిలో తీసుకున్నాను. 250 గ్రామ్స్ ఇవి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. దీంట్లో ఆనియన్స్ వేయవసరం లేదండి, ఎప్పుడు వేయించిన అవసరం లేదు. ఆనియన్స్ వేసి డైరెక్ట్గానే వేసుకోవచ్చు. దీంట్లోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కొంచెం వేగనించుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అయితే కూడా వేయకూడదండి, కొంచెం ఉడికిన తర్వాత వేసుకుందాం. సాల్ట్ కీమా కదా, మటన్ కీమా కదా, కొంచెం ఉడకడం లేట్ అవుతుంది, అందుకని లేట్గా వేసుకుందాం. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం దీంట్లో. ఇది ఒకసారి కలిపిన తర్వాత మనకు సరిపడా వాటర్ పోసుకోవాలండి దీంట్లో ఉడకడానికి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, 1 కప్పు వాటర్ సరిపోతుంది. ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిద్దాం. ఇది 10 నిమిషాలు అయిపోయిందండి, ఇది సగం ఉడికినట్టు. ఇది ఇప్పుడు సాల్ట్ వేసుకుని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాలు అయిన తర్వాత కీమా అయితే ఉడికిపోయింది. కొంచెం డ్రై అయ్యే వరకు కొంచెం వేపుకొని, పూర్తిగా డ్రై అవ్వాలండి, ఇది తడిగా ఉండకూడదు. ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. సమోసా సీడ్స్ కోసం 2 కప్స్ మైదా తీసుకుంటున్నాం. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 గరిట ఆయిల్ వేసుకుంటున్నానండి. దీంట్లో 1 గరిట సరిపోతుంది, 2 కప్స్ మైదా కాబట్టి. దీన్ని వాటర్ వేసి గట్టిగా కలపాలండి. ఇది చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. దీన్ని కూడా కొంచెం కొంచెం వాటర్ వేయాలండి, లేకపోతే పేస్ట్ లాగా అయిపోతుంది. మైదా పిండి కదా, ఒకసారి వేసేయకూడదు వాటర్. ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి ఇది కూడా. దీన్ని ఇప్పుడు చపాతీలాగా రోల్ చేసుకుందాం. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కూడా తీసుకొచ్చింది అక్కడ చేసుకునే ప్లేస్ని బట్టి. దీని సైడ్స్ కట్ చేసి సమోసా సీడ్స్ రెడీ చేసుకోవాలి. పొడవుగా ఉండాలండి, స్క్వేర్గా. ఇలా 4 పక్కలని కట్ చేసుకోవాలి. ఇవైతే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ సీట్లు అయితే. వీటిని ఒకసారి పెనం మీద పెట్టి కాల్చుకుందామండి. ఇది 1 నిమిషం ఇలా వేడి తగిలితే సరిపోతుంది వీటికి. ఈ మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని డైమండ్ షేప్ ఆకారంలో కట్ చేసుకుంటే ఇవి చిప్స్లా కట్ చేసుకుని మంచి టేస్ట్గా కూడా ఉంటాయండి. ఇవి ఓన్లీ ఇలా ఫ్రై చేసుకోవచ్చు వీటిని. సమోసా కోసం 1 స్పూను మైదా తీసుకుని దాంట్లో వాటర్ కలుపుకొని గమ్లా తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్గా తయారు చేసుకున్నది సమోసాలకు అతికించుకోవడానికి అవసరం ఇది. ఇవి ఒకసారి వేడి చేసానండి, అంతే. కొంచెం వేడి చేస్తే సరిపోతుంది, డ్రై అవుతాయి ఇవి. షీట్లన్నీ వేడి చేశాను. కొంచెం పెనం మీద పెట్టి 1 నిమిషం పెడితే సరిపోద్ది. నిమిషం కూడా కాదు, ఇలా పెట్టి తీసేయచ్చు. ఫస్ట్ మనం కీమా రెడీ చేసుకుని దాంట్లో 1/2 కప్పు ఆనియన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, ఈ 3 కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నదాన్ని సమోసాలో స్టఫ్ చేసుకోవడమే. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి.
ఇలా ఆనియన్స్ కొత్తిమీర కలపడం వల్ల. దీని ఇప్పుడు సమోసా సీట్ తయారు చేయడం చూపిస్తా చూడండి. చాలా ఈజీ అండి ఇది. చిన్నగా చేసుకుంటే బాగుంటాయి కీమా సమోసా. ఇప్పుడు పెద్దగా అయితే అంత మంచిగా అనిపించకపోయినా ఈ సైజులో అయితే బాగుంటాయి. పర్ఫెక్ట్ సైజు ఇది. ఇలా 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది సైజు. తినడానికి కూడా బాగుంటుందండి ఇలా చిన్న సైజు చేసుకోవడం వల్ల. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఇలా చేసి పెడితే. ఇలా సమోసా చేసుకుని ఒక 5 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలండి. కొంచెం డ్రై అవుతుంది కదా. ఇలా గమ్లా అతికించాం కదా, అందుకని 5 మినిట్స్ పక్కన పెడితే డ్రై అవుతుంది ఇది. ఇంకొక సమోసా కూడా చేసి చూపిస్తాం, ఒకసారి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే. ఇలాగే ఇలా స్టఫ్ చేసుకుని మడత పెట్టేసి గమ్ అతికించడమే. గమ్ అంటే గమ్ కదండి, మైదా పిండి. మనం వాటర్ కలిపాం కాబట్టి గమ్లాగే ఉంటుంది, పేస్ట్ లాగా. నేను 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నా. 5 మినిట్స్ తర్వాత మంట అయితే ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి సమోసాలను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇవి. మీడియంలో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ కాకుండా ఒక 5-4 వేసుకుని మనం పెట్టుకుని కళాయిని పెట్టి వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలా తిప్పాలండి, ఇది కలపాలి. 2 సైడ్లు కూడా వేగేటట్టు చూడాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి ఇది. సమోసాలు అయితే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు వేగిపోయినట్టే. ఇలా వేగితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. అంతేనండి, పర్ఫెక్ట్గా సరిపోయింది ఇది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి డైమండ్ షేప్ చిప్స్, అవి వేస్ట్ అవ్వకుండా ఇలా వేపేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. టీ టైం స్నాక్స్ కింద తినొచ్చు. ఇవి కూడా మంచిగా వస్తాయండి. ఇవి ఒక 10 days అయినా ఉంటాయి ఇవి నిల్వ. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటాయి ఇవి, గాలి తగలకుండా. ఇవి వేగిపోయినాయండి, ఇవి త్వరగా వేగిపోతాయి. ఇవి కూడా ఇంకా తీసేసుకుందాం, వేగిపోయినాయి కదా. మన సమోసా రెడీ అయిపోయింది కదండి. ఇవైతే కంపల్సరీ ట్రై చేయండి. నా ఈ రెసిపీని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకసారి ట్రై చేసి ఎలాగుందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసే రెగ్యులర్ సమోసా కన్నా ఇలా చేయడం వల్ల అప్పుడప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మటన్ కూడా ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా కీమా సమోసా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇది అయితే చాలా బాగుంటుందండి. ఇది కంపల్సరీ ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.